స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఎస్ఎస్సి వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 4th మార్చ్ 2020 సిజిఎల్ టైర్ 1 షిఫ్ట్ 2 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ వీడియోలో మనం మ్యాథ్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం కొన్ని క్వశ్చన్స్. ఈ మిగిలిన క్వశ్చన్స్ పార్ట్ 2 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. కలిసిన వీడియోలో పోతాం. ఫస్ట్ మన 14th క్వశ్చన్ యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోలో 13th క్వశ్చన్ వరకు డిస్కస్ చేస్తాం. ఈ రోజు మనం 14th క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఈ 14th క్వశ్చన్ ఇక్కడ 14 ఏమి ఇచ్చారు? 2x + 1 x + 2 2 and 5 దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. ఓకేనా, మనకి ఈ ఇచ్చిన 4 నెంబర్స్ అనేవి మనకి ఏంటంటే ఈ ప్రపోర్షన్లో ఉండడం జరుగుతుందంట. అండ్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మీన్ ప్రపోర్షన్. ఓకేనా, ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో మనకు ఈ మీన్ ప్రపోర్షన్ గురించి క్వశ్చన్ వచ్చిందన్నమాట. వాట్ ఇస్ మీన్ ప్రపోర్షన్ ఫార్ములా? డైరెక్ట్ √AB. ఓకే, √AB వచ్చేసి మనకి ఏమవుతుంది? మీన్ ప్రపోర్షన్ అవుతుంది అనమాట. బట్ ఈ ప్రపోర్షన్ ఉన్నాయి కాబట్టి, అంటే ప్రపోర్షన్ అంటే x/b = y/c. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏబిసిడి అంటే XY బీసీ అనుకున్నాం అనుకోండి, ఏవైనా నెంబర్స్ అనుకుంటే 4 నెంబర్స్ ఇలా ఫామ్లో ఉంటాయి అనమాట. సో ఇలా మనం ఆన్సర్ చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ మనకు ఏ చేస్తారు ఆల్రెడీ. సో 2x + 1 / x + 2 = 2/5. అంటే ఇక్కడ మనకి ఈ ప్రపోర్షన్ ఉంది కాబట్టి నేను ఇలా రాసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తాను. ఐ విల్ క్రాస్ మల్టిప్లై ఇట్. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది? 10x + 5 = 2x + 4 వస్తుంది. ఈ 10x లోంచి మనకు 2x పోతే మనకి 8x ఉంటుంది. అలాగే 5 నుంచి 4 పోతే మనకు మైనస్ ఉండడం జరుగుతుంది, -1. సో ఫైనల్గా మనకి x వాల్యూ ఏమొస్తుందంటే విల్ గెట్ x వాల్యూ యాజ్ -1/8. ఓకే, మన ఫైనల్గా ఏమొస్తుందంటే అక్కడ x వాల్యూ వచ్చేసి మనకు -1/8 రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, కూర్చున్న తర్వాత ఆ మీన్ ప్రపోర్షన్ ఫార్ములా తెలుసు కదా, అంటే √AB ఈజ్ ద మీన్ ప్రపోర్షన్ ఫార్ములా. ఓకేనా, ఈ మీన్ ప్రపోర్షన్ ఫార్ములా √AB కాబట్టి సో మనకి ఏమవుతుందంటే మనకు √ABలో మనకు ఏ వాల్యూ మనకు తెలుసు కదా. అలాగే మన క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి చూడండి ఇక్కడ. అంటే ఏ వాల్యూ ఇక్కడ ఇచ్చాడు? 3x. ఓకేనా, 3x 3.5 × 1 - x అలాగే 8 × 1 + x. అంటే x వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే చూడండి ఇక్కడ 3.5 × 1 + 1/8. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ అవుతుంది. అలాగే మనకు మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మైనస్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ. సో 8 × 1 - 1/8. అలాగే మనకి ఇట్లా సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకు 9/8 అలాగే 7/8 ఉంది. ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ 3.5 × 9/8 × 7. ఓకే, టోటల్గా మనం చేస్తే ఏమవుతుందంటే విల్ ఫైండ్ 27.5625. ఓకేనా, మనకి రూట్ కనుక్కోవడం కష్టం అవుతుంది. బట్ ఇంకో చిన్న ట్రిక్ ఏమంటే మనకి ఇక్కడ వీ కెన్ వాట్ వీ కాల్ ఇక్కడ మనకు ఏ నెంబర్తో మల్టిప్లై చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5.5 ఉంది. ఈ 5.5² ఖచ్చితంగా మనకు అంత పెద్ద వాల్యూ రాదు. ఓకేనా, అలాగే మనకి ఇక్కడ 4.25. ఓకేనా, 4.25 వెళ్ళింది. ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉన్న వాల్యూస్ మనకి మాక్సిమం అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ 0 పెట్టుకోవచ్చు అనుకోండి. బట్ ఇక్కడ మనకు ఇలా టిపికల్ ఉన్న నెంబర్స్ మనకి ఆన్సర్ వస్తుంది కాబట్టి 5 ఉండేది కాబట్టి సో మనకి ఇక్కడ 5 ఎగ్జాక్ట్గా మనకి అంటే 0 రాదు ఖచ్చితంగా రూట్స్లో ఇక్కడ. సో ఈ రెండే మనకు ఆప్షన్ ఛాన్స్ ఉంది. సో రెండు మల్టిప్లై చేస్తాం అనుకోండి, అంటే 525 × 525 అలాగే 425 × 425 మనకి ఈ ఆన్సర్ వచ్చింది అనుకోండి. ఏ ఆన్సర్? 275625. ఓకేనా, ఈ ఆన్సర్ వచ్చిందానికి ఫైనల్గా మనకి ఏమవుతుందంటే అదే ఆన్సర్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 5.25 అనేది ఆన్సర్ అవుతుంది. చెప్పాను కదా, సిజిఎల్లో మనకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అలాగే కొన్ని ఫాస్ట్గా చేయగలిగితే మనకు క్లిక్గా చేయగలిగితే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫాస్ట్గా మనకు రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 15th క్వశ్చన్. ఏబిసి ఇస్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ AB is equals to 6.5 and BC is equal to x and CD is equals to 11 and AD is equals to 9.8 and BD is bisected by AC at O. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ మనకు అడిషనల్గా ఏం పాయింట్ వస్తుంది ఇక్కడ? అడిషనల్ వీఆర్ గెటింగ్ ద అదర్ పాయింట్ దట్ ఈస్ BD bisected by AC at O. ఓకేనా, ఈ క్వశ్చన్ కొద్ది క్లారిటీ ఉండాలి. ఇంతకుముందు చేసిన క్వశ్చన్ ఏంటన్నమాట సైక్లిక్ క్వాడ్రిలేటర్, అది కూడా ఓకేనా. సైక్లిక్ ట్రయాంగిల్ మనకు సర్కిల్లో మనకు క్వాడ్రిలేటర్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ క్వాడ్రిలేటర్ ఫామ్ అయినప్పుడు ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి. ఓకేనా, ఇది బి అనుకోండి, ఈ సైడ్ ఏ అనుకోండి, ఈ సైడ్ బి అనుకోండి, ఈ సైడ్ సి అనుకోండి, ఈ సైడ్ వచ్చేసి మనకు డి అనుకోండి. అప్పుడు మనం ఎలా చేసామంటే ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి కదా, అంటే ఏ ప్లస్ ఓకేనా ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎలా వచ్చిందంటే బి ప్లస్ సి అనేది మన కండిషన్ అప్లై అయింది అనమాట. అక్కడ మనకు జస్ట్ మనకు సైడ్స్ మార్క్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు కండిషన్ అప్లై అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే హియర్ సేయింగ్ దట్ BD ఈజ్ బైసెక్టెడ్ బై AC. ఓకే, ఈ కండిషన్ అడిషనల్గా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? ఇట్ విల్ ఫామ్ ఏ రెక్టాంగిల్ అనమాట. అంటే సర్కిల్ మనకి రెక్టాంగిల్ ఫామ్ చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ కండిషన్ మారిపోతుంది అనమాట. చూడండి కండిషన్ ఏం మారిపోతుంది అంటే ఈ కండిషన్ వచ్చేసి మనకు AB. ఓకేనా, అంటే AB ×
బీసీ. ఓకేనా, అంటే ఇక్కడ ఏబీ అంటే ఏమవుతుంది, ఏబీ ఇంటూ బీసీ. ఓకేనా, ఏబీ ఇంటూ బీసీ, అలాగే డీసీ ఇంటూ ఏడి. ఓకేనా, ఈ కండిషన్ ఫాలో కావాలి మనం. అంటే కండిషన్ ఫాలో అయితే మనకు ఆన్సర్ ఫాస్ట్గా వస్తుందన్నమాట. లేదంటే ఇట్ విల్ టేక్ టైం తీసుకుంటుంది. మనం ఇంకొక విధంగా చేయొచ్చు, లైక్ మనకు హైపోథెసిస్ థియరమ్ చేసినా చేయొచ్చు. ఓకేనా, పైథాగరస్ అప్లై అవుతుంది కదా, ఎందుకంటే ఇది బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా 90 degrees ఫామ్ చేస్తుంది. సో అలాగనే మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొద్దిగా లెంత్ అవుతుంది అనమాట. ఇలాంటి ట్రిక్స్ గుర్తున్న మనకు ఆన్సర్ కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీన్ని ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్గా ఏంటంటే ఏబీ ఇంటూ బీసీ, అలాగే ఏడి ఇంటూ డీసీ. ఓకేనా, మనకి ఏబీ ఏమవుతుంది, 16.5 అవుతుంది. ఓకేనా, ఇంటూ ఎక్స్ మనకు ఫైనల్ చేసిన ఎక్స్ వాల్యూ కాబట్టి 9.8 ఇంటూ 11, 9.11 ఏమవుతుందంటే 217.8 అవుతుంది బై 16.5. చూడండి, పాయింట్స్లో ఉన్నాయి, పాయింట్స్లో మల్టిప్లై చేయాలి, పాయింట్స్లో డివిజన్ చేయాలి. చాలా ఫాస్ట్గా చేయగలిగితే మనం ఏమవుతుందంటే ప్రాక్టీస్ మీద మనకి ఇది ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా మనకి ఏమైనా ఆన్సర్ వస్తుంది 13.25. ఓకేనా, ఈ సీజీఎల్ క్వశ్చన్ ఎగ్జామ్ మనకు అప్రాక్సిమేషన్స్ కూడా కొన్ని చాలాసార్లు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మల్టిప్లై చేయడం చాలా టైం తీసుకుంటుంది, మల్టిప్లికేషన్ డివిజన్స్ అనేవి. బట్ అప్రాక్సిమేషన్స్తో మెయిన్ ఐడియా ఉందనుకోండి, అంటే దగ్గర వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 9.5ని మనము 255తో మల్టిప్లై చేయాలనుకోండి. ఈ 9.5 బదులు 10 వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ మనకు 0 అక్కడ యాడ్ చేస్తాం అనుకోండి, 2250 అవుతుంది. ఓకేనా, అంటే అప్రాక్సిమేట్గా దగ్గర వాల్యూ ఒక 50 తగ్గించుకోవచ్చు. అంటే మన అజంప్షన్స్ అనమాట. ఇప్పుడైతే మనకు ఆన్సర్స్ అనేవి కొద్దిగా దూరంగా ఉంటాయో అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అర్థమవుతుందా? సో అప్రాక్సిమేషన్స్ కూడా మనకు ఎగ్జామ్లో ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అప్రాక్సిమేషన్ కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, మల్టిప్లికేషన్ డివిజన్తో పాటుగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకు చూసినట్టయితే 16th క్వశ్చన్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇది మనకు జియోమెట్రీ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఏబీసీ. ఓకేనా, ట్రయాంగిల్ ఏబీసీ ఇచ్చారు. ఓకేనా, యాంగిల్ బి వచ్చేసి మనకు 68 degrees అంట, అక్కడ యాంగిల్ సి వచ్చేసి 32 degrees అంట. సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఆర్ ప్రొడ్యూస్ టు పాయింట్ డి అండ్ ఈ. అంటే చూడండి, ఇక్కడ ఈ సైడ్స్ 2 సైడ్స్ ఉన్నాయి కదా, 2 సైడ్స్ వచ్చి మనకు వాట్ వి కాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారంట. సైడ్స్ అనేవి మనకు ఎక్స్టెండ్ అవుతున్నాయి అనమాట. అంటే ఏబి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి, ఓకేనా, ఏబి అండ్ ఏసీ. ఓకేనా, ఏబి అండ్ ఏసీ ట్రయాంగిల్ ఈ సైడ్స్ అనేవి మనకి అందరూ ప్రొడ్యూస్ అవుతున్నాయంటే ఇక్కడికి డి అండ్ ఈ. ఓకే, డికి ఈకి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయంట. ఓకేనా, ఇలా ప్రొడ్యూస్ అవుతున్నాయి రెస్పెక్టివ్లీ. దెన్ బైసెక్టర్స్ ఆఫ్, చూడండి, బైసెక్టర్స్ ఆఫ్ డిబిసి. ఓకేనా, డిబి, ఓకేనా, డిబిసి బైసెక్టర్స్ మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకి అడిషనల్ ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. అండ్ బీసీఈ. ఓకేనా, బీసీఈ, ఈ బీసీ బైసెక్టర్స్ ఇక్కడ మీట్ అవుతున్నాయంట. మీట్ అయ్యే పాయింట్ ప్లేస్ ఏంటంటే మనకు పాయింట్ వాట్ వి సే ఎఫ్. ఓకే, మనకి పాయింట్ చెప్తున్నారు ఎఫ్ అనే ప్లేస్ దగ్గర మీట్ అవుతున్నాయంట. ఓకేనే, తర్వాత చూడండి, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ట్రయాంగిల్ అని ఎగ్జాక్ట్గా మనకు బిఎఫ్సి. ఓకేనా, బిఎఫ్సి అంటే ఇక్కడ మనకి ఎంత యాంగిల్ ఫామ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ యాంగిల్ ఇచ్చేసారు మనకు, ఇక్కడ యాంగిల్ ఇచ్చేసారనమాట. ఓకేనా, యాంగిల్ బి, యాంగిల్ సి ఇచ్చేసారు, మనం ఫైనల్ చేసిన యాంగిల్ ఎఫ్ అనమాట. చూడండి, ఎలా ఇచ్చే ఆన్సర్. సో డయాగ్రామ్ ఎలా ఉంటుంది. ఓకేనా, ఈ డయాగ్రామ్ ఎలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన ఈ యాంగిల్ అనమాట. ఓకేనా, ఫ్రమ్ యాంగిల్ బైసెక్టర్ ప్రాపర్టీ. ఓకేనా, యాంగిల్ బైసెక్టర్ ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇలా అపోజిట్ సైడ్ మనకు ఈ బైసెక్టర్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ మనకి ఎంత యాంగిల్ ఉంటుందంటే చూడు, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎస్ఎస్సిలో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది అనమాట. మనకు ఇలాంటి ఫామ్లో వస్తే మనకు లైక్ మనకు ఇక్కడ అనమాట, మనకు జామెట్రీలోని మనకు సర్కమ్ సర్కిల్ ఫామ్ అయినప్పుడు, లేదంటే డిఫరెంట్ సర్కిల్స్ ఫామ్ అయినప్పుడు అవుటర్ సైడ్లో మనకు డిఫరెంట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అది హాఫ్ అవుతుంది, లేదంటే మనకు 90 మైనస్ అవుతుంది. అలాగే మనకు ఈ యాంగిల్ బైసెక్టర్ ప్రాపర్టీ బేస్ చేసుకొని చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ యాంగిల్ ఎఫ్ అనేది మనకి ఏమవుతుందంటే విల్ గెట్ 90 మైనస్ a/2. అంటే ఇక్కడ ఎంతైతే ఆ వాల్యూ వస్తుందో, ఓకేనా, ఈ వాల్యూలో హాఫ్ చేసిన తర్వాత 90లో సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, 90 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ వాల్యూని హాఫ్ చేసి డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకు ఫైనల్గా ఈ ఆన్సర్ అని రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? ఇలా ఈ ఫార్ములా ఎస్పెషల్లీ ఈ ఫార్ములా మాత్రమే ఎగ్జామ్లో ఎస్ఎస్సిలో చాలాసార్లు అడిగారు. ఓకేనా, ఇలా ఇదే ఫార్ములా మీద. సో ఇది కూడా కొద్దిగా మనం గుర్తించిన ఫార్ములా అనమాట. ప్రీవియస్ క్వశ్చన్ ఫార్ములాస్ మళ్ళీ అడగకపోవచ్చు, కానీ ఇది కొద్దిగా ఫేమస్ పాయింట్ అనమాట. లైక్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఏరియాస్ కావచ్చు, ఈక్విలేటర్ ట్రయాంగిల్ హైట్ కావచ్చు. ఈ ఫార్ములాస్ కొన్ని వాట్ వీకల్ ఎస్ఎస్సి వాళ్ళకి ఫేవరెట్ అనమాట. అలాంటి ఫార్ములాస్ ఇది ఒక ఫేవరెట్ ఫార్ములా అని చెప్పచ్చు. ఓకేనా, గుర్తించిన బాగా మనకి అవుటర్ సైడ్ ఉన్నప్పుడు ఒక ట్రయాంగిల్ తర్వాత ఈ బైసెక్టర్స్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే మనకు చూసినట్టయితే ఇక్కడ 90 మైనస్ a/2. ఓకేనా, ఈ 90 మైనస్ ఇక్కడ 90 మైనస్ a/2 అనేది ఆన్సర్ అవడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అక్కడ మనకు 2 యాంగిల్స్ అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఏ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈజీగా యాంగిల్ ఏ తెలుసుకోవడం, ఎందుకంటే మనకు ట్రయాంగిల్లో 2 సైడ్ తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఈ 2 సైడ్స్ యాడ్ చేసి ఇంకా థర్డ్ సైడ్ వచ్చేసి మనకు 180లో టోటల్
3 సైడ్స్ మనకు 180 అవుతుంది కదా, ఓకేనా. 2 సైడ్స్ యాడ్ చేసి ఈ 180 సబ్ట్రాక్ట్ చేస్తామని విల్ ఫైండ్ ది అదర్ సైడ్ కదా. సో అదే ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ మనం 2 సైడ్స్ యాడ్ చేస్తాం అనుకోండి, ఈ 68 + 32 ఏమవుతుంది, 100 అవుతుంది, ఓకేనా. 100 - 180 ఏమవుతుంది, విల్ గెట్ ఎక్స్ వాల్యూ ఎస్ 80. ఓకే, ఎక్స్ వాల్యూ మనకి ఏమవుతుంది, 80 అనేది వస్తుంది. ఓకే, ఎక్స్ వాల్యూ 80 అయినప్పుడు మనకు ఈ యొక్క ఏ వాల్యూ ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 40 వస్తుంది. అంటే 80/2 కదా, అంటే 40. అంటే 90 - 40 ఏమవుతుంది, విల్ గెట్ 50. ఓకే, యాంగిల్ ఇక్కడ మనకు యాంగిల్ ఎఫ్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది, మనకు 50 అనడం రావడం జరుగుతుంది. ఓకేనా, యాంగిల్ మనకి ఎంత వస్తుంది, 50. ఓకే, దట్ ఇస్ ఆన్సర్. మన ఆన్సర్ ఏంటంటే 50. ఓకేనా. క్వశ్చన్ కష్టం కాదు, చాలా ఈజీ. బట్ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అలా కొన్ని ఫార్ములాస్ అనేది, కొన్ని ఐడియాస్ గుర్తుందనుకో ఫాస్ట్గా మనకి ఎలాంటి ఆరాం లేకుండా, టెన్షన్ లేకుండా మనకి ఈజీగా ఆరాంగా చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 17th క్వశ్చన్. ఏ ట్రేడర్ అలౌస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 80% అనే మార్కెట్ ప్రైస్ ఆఫ్ అనే ఆర్టికల్. ఓకేనా, ఒక ఆర్టికల్ మీద ఒక ఎంత పర్సెంట్ ఇస్తున్నాడా, 18% అనేది మార్కెట్ ప్రైస్. ఓకే, డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు అతను, 18% ఇస్తున్నాడంట. దీని మీద ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్, హౌ మచ్ % అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ మస్ట్ హీ మార్క్ ఇట్ సో యాజ్ టు గెట్ ప్రాఫిట్ ఆఫ్ 6.6%. ఓకేనా, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అతనికి మళ్ళీ 6.6% ప్రాఫిట్ రావాలంటే అతను ఎంత మార్క్ ప్రైస్ చేయాలి, అంటే ఆ ఆర్టికల్ మీద ఎంత అమౌంట్ అనేది మనకు ప్రైస్ చేయాలి, ట్యాక్ చేయాలని చెప్పేసి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా, 18% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అతనికి 6.6% ప్రాఫిట్ అతనికి రావాలంట. అలా రావాలంటే అతని ఆర్టికల్ మీద ఎంత అమౌంట్ రాయాలి అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ క్లారిటీగా ఉండాలి. ఏదైనా క్వశ్చన్ తప్పైతే మనకి ఏమవుతుంది, ఫైనల్గా మొత్తం ఆన్సర్ అనేది కూడా తప్పైపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేనైతే కాస్ట్ ప్రైస్ బి అంటే ఏమంటున్నా అంటే అతని ఫస్ట్ కాస్ట్ అంటే అతనికి అమౌంట్ పడి ఉంటుంది కదా, ఆ పడిన అమౌంట్ ఏమనుకున్నాను అంటే ఐఎమ్ థింకింగ్ ఇట్ యాజ్ ఏ 100. ఓకేనా, అతనికి ఎంతైతే అమౌంట్ పడి ఉంటుందో ఆ అమౌంట్ నేను 100 అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, అతని సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అంటే అఫ్ కోర్స్ అతనికి ఈ ప్రాఫిట్ కలుపుకొని రావాలి అతనికి. ఓకేనా, ప్రాఫిట్ కలుపుకొని రావాల్సి ఏమవుతుంది అంటే 106.6 అంటే 6%, 6.6% అతనికి ప్రాఫిట్ రావాలి కదా. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే అతను ఎంతగా అమ్మాలనుకుంటున్నాడు, అతను ఫైనల్గా అతను ఎంతగా అమ్మాలనుకున్నాడు అంటే 106.6%కి అతను అమ్మాలనుకుంటున్నాడు. ఓకేనా, కానీ ఇతను ఇంత అమ్మకూడదు అనమాట. అంటే ఎందుకు అమ్మకూడదు అంటే ఇతను డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇంత అమౌంట్ రావాలి అతనికి. ఓకే, ఇంత % అనేది ప్రాఫిట్ రావాలి అతనికి. కానీ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అని మనం ఫైండ్ చేయాలన్నమాట. సో డిస్కౌంట్ అంతా 18. ఓకేనా, సో టోటల్ వాల్యూ ఏమవుతుంది అంటే 100 అనుకుంటే డిస్కౌంట్ 18 ఇస్తే అతనికి ఒరిజినల్ కాస్ట్ ఎంత పడాలి అప్పుడు 82. అంటే 82% అనేది మనకు 106. ఓకే, 106 అయినప్పుడు ఇక 100% ఏమవుతుంది, అది మన ఆన్సర్. అర్థమవుతుందా, ఇంకోసారి చెప్తాను చూడండి. కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 100 రూపీస్ అనమాట. ఓకేనా, అతనికి ఎంత కావాలి, అతనికి ఎక్స్ట్రా 6.6% ప్రాఫిట్ రావాలి. ఇప్పుడు ఈవెన్ అతను 18% డిస్కౌంట్ ఇచ్చినా కానీ అతనికి 6.6% ప్రాఫిట్ రావాలి. ఓకేనా, అప్పుడు ఏమవుతుందని ఆయన ఏమనుకున్నానంటే ఈ 106ని 82% అనుకున్నాడు. ఓకేనా, ఇదే 82% అయినప్పుడు అతనికి ప్రాఫిట్ వచ్చి మిగిలిన 18% ప్రాఫిట్ కదా అతనికి. ఓకేనా, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కదా, ఇది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకి ఇంత రావాలి. అర్థమవుతుందా, అంటే 18% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాతే ఇతనికి ఎంత రావాలి, అమౌంట్ 106 రావాలి. ఇప్పుడు కట్ చేశారా. ఓకేనా, అయితే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతనికి 106 అమౌంట్ రావాలి. ఓకేనా, అట్లా అనుకుంటే మనకి ఇంతకుముందు చెప్పాను సేమ్ లాజిక్. ఇంతకుముందు చెప్పాను ఎంత ప్రాఫిట్ % రైజ్ అయింది, ఎంత ప్రాఫిట్ డిక్రీజ్ అయింది అంటే మనం ఏం చేయాలి, ఎక్స్ మైనస్ వై అంటే ఏ మైనస్ బి బై ఇక్కడ మనకి ఎంత పెరిగిందంటే చిన్న వాల్యూ వేసుకోవాలి. ఓకే, ఎంత తగ్గిందంటే మనం పెద్ద వాల్యూ వేసుకోవాలి. సేమ్ అలాంటి ట్రిక్ కింద కూడా ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే మనం కింద వాల్యూ రాస్తున్నామో, ఏదైతే మనము డినామినేటర్లో రాస్తున్నామో ఆ వాల్యూ ఈక్వల్ అనమాట ఇది. ఓకేనా, అంటే 82% అనేది ఎంత ఈక్వల్, 106.6కి ఈక్వల్. ఓకేనా, ఇది 100% అయితే ఏమవుతుంది అది మనకు కనుక్కోవాల్సింది. ఓకేనా, మనకు తెలిసింది కింద రాసుకోవాలి. మనకి ఏదైతే అవసరం ఉందో, మనకు కనుక్కోవాల్సింది ఏదైతే ఉందో అది పైన వేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడే కాదు, ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ పనికి వస్తుంది. అలాగే మనకు డిఫరెంట్ లైక్ మనకు రేషియో ప్రపోర్షన్స్లో పనికి వస్తుంది, పర్సంటేజ్లో పనికి వస్తుంది. ఇదే ప్రిన్సిపల్ అనమాట. ఏదైతే మనకు తెలిసిందో అది కింద రాసుకోవాలన్నమాట. ఏదైతే మనకు కావాల్సిన ఆన్సర్, మనకి ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలో అది ఫైండ్ అవుట్ చేసేది మనము పైన వేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ సైడ్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా, ఈ సైడ్లో మల్టిప్లికేషన్ చేస్తున్నదామంటే అది ఏమవుతుందంటే ఈ కింద ఉంటుంది కదా డినామినేటర్లో, ఆ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే, మల్టిప్లికేషన్ అనేది ఈ కింద డినామినేటర్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, అంటే 82% అనేది ఎంత, 106.6. మనం ఫైండ్ అవుట్ చేసిందంతా 100% కదా. సో 106 ఈ మల్టిప్లై చేస్తాం ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే ఈ 100 × 1.3 వస్తుంది అనమాట. అంటే 130. అంటే అతను ఆ కోడ్ మీద ఎంత అమౌంట్ వేయాలంటే అతను 130 రూపీస్ వేస్తే అతనికి
అర్థమైందా? అతను ఆ గుడ్ మీద ఆ వస్తువు మీద రూ. 130 మార్క్ ప్రైస్ ఏసారని ట్యాగ్ ఏసారనుకోండి. అతను ఒకవేళ 18%, 18% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అతనికి హి విల్ గెట్ ప్రాఫిట్ ఆఫ్ 106 ఓకే. అంటే సారీ 6.6% అతనికి మళ్ళీ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుందనమాట. ఓకేనా? అతను డిస్కౌంట్ ఇచ్చినా కూడా అతనికి మళ్ళీ 6.6 ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఇది క్వెషన్ క్లియర్. ఇలాంటి క్వెషన్స్ కూడా కొద్దిగా ఎగ్జామ్ ఎక్కువ సార్లు అడుగుతున్నారనమాట. సో, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనకు 19 క్వెషన్ అనమాట. ఏ బోట్ ఇక్కడ మధ్యలో కొన్ని క్వెషన్ మిస్ చేస్తున్నాం. ఏ క్వెషన్స్ అనేవి మనకు ఈ టేబుల్స్ ఫామ్‌లో ఉంటాయన్నమాట. అలాంటి క్వెషన్స్ అనమాట. ఆ క్వెషన్స్ స్కిప్ చేస్తున్నాం. ఎందుకంటే కొద్దిగా చాలా ఈజీగా ఉంటాయి. సో, ఇవైతే టఫ్ ఉంటాయి. అలాంటి క్వెషన్ మళ్ళీ అవి కూడా ట్రై చేస్తాం మనం. బట్ ఇవి మనకు క్వెషన్స్ కొద్దిగా టాపిక్స్ మిక్స్ అవుతుంది కాబట్టి సో, ఆ క్వెషన్ మాత్రం జస్ట్ హోల్డ్‌లో పెడుతున్నాం అనమాట. జస్ట్ మనకు ఎక్కువ ప్యూర్ మ్యాథ్స్ మీద వెళ్తున్నాం అనమాట. ఓకేనా? ప్యూర్ మ్యాథ్స్ అలాగే ఎక్కువ కాంప్లికేటెడ్ క్వెషన్స్ మాత్రమే. అవి క్వెషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో, ఆ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. ఓకే. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మళ్ళీ చెప్తున్నానన్నమాట. ఇందులో కొన్ని క్వెషన్స్ స్కిప్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ క్వెషన్స్. మన 19థ్ క్వెషన్ అనమాట ఇక్కడ. ఈ 19థ్ క్వెషన్ ఏమంటే ఏ బోట్ కెన్ గో 3 కిలోమీటర్స్ అప్‌వర్డ్స్. ఓకేనా? అప్ స్ట్రీమ్ వచ్చేసి మనకు 3 కిలోమీటర్స్ వెళ్తుందంట. డౌన్ స్ట్రీమ్ 5 కిలోమీటర్స్ ఇన్ 55 మినిట్స్. ఓకేనా? అప్ స్ట్రీమ్ 5 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్ 5 అప్ స్ట్రీమ్ 3 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్ 5 కిలోమీటర్స్ 2 కలుపుకొని అతనికి ఎంత టైం పడుతుందంట 55 మినిట్స్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి. కండిషన్ 1 ఓకేనా? తర్వాత ఇట్ కెన్ ఆల్సో గో 4 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, 9 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 అవర్ 25 మినిట్స్. ఓకేనా? 1 అవర్ 25 మినిట్స్‌కి అతనికి డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ 2 ఏమవుతుందంటే అతనికి టైం పడుతుంది. ఇలా డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ 2 కలిసి ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఈ క్వెషన్ ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ అనమాట. ఎందుకంటే కొద్ది స్టెప్స్ ఫార్మ్ అవుతాయి. లేదన్నా కొద్దిగా ఫాస్ట్‌గా చేయగలుగుతాం మల్టిప్లికేషన్ అవి అంటే ఇట్ విల్ టేక్ అట్‌లీస్ట్ 1 మినిట్. ఓకే. అట్‌లీస్ట్ 1 మినిట్ తీసుకుంది. ఎందుకంటే క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో, ఇక్కడ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ గురించి కాదు. కొద్దిగా డెప్త్‌గా వెళ్ళామనుకోవచ్చు ఇక్కడ. మనం ఫైండ్ అవుట్ చేసింది ఇన్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ గో 43.2 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. ఓకే. డౌన్ స్ట్రీమ్ 43.2 కిలోమీటర్స్ వెళ్ళాలంటే అతనికి ఎంత టైం పడుతుందో అడుగుతున్నాను అనమాట. ఓకేనా? మనకి బేసిక్ ఫార్ములాస్ గుర్తుండాలి. ఓకే. బేసిక్ ఫార్ములా ఏంది డిటిఎస్ అనమాట. డిటిఎస్ అంటే ఏంది సింపుల్‌గా తెలుసుగా. డిటిఎస్ అంటే చూడండి ఇక్కడ. అంటే డిటిఎస్ అంటే ఇక్కడ డి రాసుకుంటున్నాను. ఓకేనా? టీ అండ్ ఎస్. ఈ డిటిఎస్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ కావాలనుకోండి టైం ఇంటూ స్పీడ్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్పీడ్ కావాలనుకోండి డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు టైం కావాలనుకోండి డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది అనమాట. ఇది గుర్తుండాలి. డిటిఎస్ ఫార్ములా అని చెప్పొచ్చు. దీన్ని మనం ఈజీగా సింపుల్గా గుర్తున్న ట్రిక్ కోసం అని చెప్పేసి మ్యాథ్స్లో ఫాస్ట్గా. తర్వాత మనకు వచ్చేసి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్. ఓకేనా? ఈ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ఒకటి చూసినట్లయితే మనకు రివర్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి. ఓకేనా? డౌన్ స్ట్రీమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఇలా ఫ్లో అవుతుంది అనమాట. ఓకే. రివర్ ఇలా ఫ్లో అవుతుంది కిందికి ఫ్లో అవుతుందనమాట. కిందికి ఇలా ఫ్లో అయినప్పుడు ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మీ రివర్ నుంచి ఇలా పై నుంచి కిందికి ఇలా వస్తున్నాను అనుకో, బోట్‌లో ఇలా వస్తున్నాను అనుకోండి. ఒక బోట్‌లో ఇలా కిందికి వస్తున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రివర్ స్ట్రీమ్ ఉంటుంది. అంటే స్ట్రీమ్ అంటే కూడా ఈ వాటర్ స్పీడ్. ఈ వాటర్ స్పీడ్ ఉంది కదా! ఈ వాటర్ స్పీడ్ మనకు ఈ బోట్‌కి యాడ్ అవుతుంది. ఆల్రెడీ బోట్ కొద్దిగా స్పీడ్‌తో ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ టైమ్ ఈ వాటర్ కూడా కొద్దిగా వాటర్ ఫ్లో ఉంటుంది కదా! కొద్దిగా ఫాస్ట్‌గా ఉంటుంది కదా! ఆ స్పీడు ప్లస్ బోట్ స్పీడ్ 2 యాడ్ అవుతాయన్నమాట. అంటే మనకు వాట్ వి కాల్ ఈ డౌన్ స్ట్రీమ్ అప్పుడు ఓకేనా? డౌన్ స్ట్రీమ్ అప్పుడు ఏమవుతుందంటే ఈ వాట్ వి కాల్ స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ వాటర్. ఓకేనా? స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ వాటర్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ బోట్‌ని వి అనుకున్నాను. అలాగే స్పీడ్ ఆఫ్ వాటర్‌ని నేను యూ అనుకున్నాను. అంటే వి ప్లస్ యూ అవుతుంది. ఎప్పుడు డౌన్ స్ట్రీమ్ అప్పుడు. అర్థమవుతుందా? అలా అప్ స్ట్రీమ్ అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రివర్ ఆపోజిట్‌లో వస్తుంది కాబట్టి ఏమవుతుందంటే మైనస్ అవుతుందన్నమాట. ఏ మైనస్ అవుతుంది? బోట్ స్పీడ్ ఓకేనా? మైనస్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే. స్ట్రీమ్ ఆఫ్ వాటర్. ఓకేనా? అక్కడ మైనస్ అవుతుందన్నమాట. ఈ 2 గుర్తుంచుకోవాలి. డౌన్ స్ట్రీమ్ అయితే మనకు ప్లస్ అవుతుంది. అలాగే అప్ స్ట్రీమ్ అయితే మనకు మైనస్ అవుతుందన్నమాట. ఓకే. డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్‌కి డిఫరెన్స్ ఇది. ఇంకా ఆన్సర్ చూసేస్తాం మనం ఎలా వస్తుంది ఆన్సర్. చూడండి ఇక్కడ లెట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. ఓకే. నేను స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనుకున్నాను ఇక్కడ వి అనుకున్నాను. ఓకే. స్పీడ్ ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఏమనుకున్నాను ఇక్కడ ఐ యామ్ థింకింగ్ ఇట్ యాస్ ఏ యూ. ఓకేనా? అలాగే స్పీడ్ ఆఫ్ బోట్. ఓకేనా? స్పీడ్ ఆఫ్ బోట్ ఏమనుకున్నాను ఇక్కడ నేను స్పీడ్ ఆఫ్ బోట్ ఏమనుకున్నానంటే నేను థింకింగ్ ఇట్ యాస్ అ వి. ఓకే. స్పీడ్ ఆఫ్ బోట్‌ని వి అనుకున్నాను. ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఏమవుతుంది? వి మైనస్ యూ. అలాగే డౌన్ స్ట్రీమ్ అవుతుంది వి ప్లస్ యూ. ఓకేనా? ద ఫస్ట్ కండిషన్ అంటే ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ వాట్ ఎవర్ ఇట్. ఈ ఫస్ట్ కండిషన్ చెప్తున్నాం ఇక్కడ. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్‌లో అంటే 4 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, 9 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 అవర్ 25 మినిట్స్ కదా! ఇలా ఈ కండిషన్ ఎలా తీసుకున్నా పర్లేదు ఏం కాదమ్మా ఇక్కడ. ఇక్కడ 4 ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది మనకు 4 ఎందుకు పైన రాసింది ఇక్కడ? ఇక్కడ చూడండి ఇక్కడ మన పైన ఎందుకు రాస్తున్నానండి ఇక్కడ మనకేందంటే ఈ 4 అనేది ఇక్కడ మనకు వాట్ ఈస్ 4? ఇట్స్ డిస్టెన్స్ కదా! 4 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఓకేనా? ఇంక టైమ్ ఇచ్చారు. డిస్టెన్స్ ఇచ్చారు, టైమ్ ఇచ్చారు. డిస్టెన్స్, టైమ్ ఇచ్చినప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనం? టైమ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా! సరే డిస్టెన్స్, టైమ్ ఇచ్చారు. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ప్లస్ స్పీడ్ ఏమవుతున్నప్పుడు డిస్టెన్స్ బై టైమ్. ఓకే. డిస్టెన్స్ బై టైమ్ అవుతుంది కదా! సో, డిస్టెన్స్ పైన రాస్తున్నాను. టైమ్ కింద రాస్తున్నాను అనమాట. అదే అర్థమైందా? డిస్టెన్స్ పైన రాసాను. అంటే 4 పైన రాసాను. అంటే ఇక్కడ టైమ్ ఇక్కడ ఏంది వాట్ వి కాల్ ఇక్కడ ఈ టైమ్ మనకు తెలియదు కదా! ఓకే.
కండిషన్ ఇక్కడ దేనికి ఈక్వల్ చేస్తుంది సారీ చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ కండిషన్ దేనికి ఈక్వల్ చేస్తున్నాను ఈక్వలింగ్ టు ది టైం అండ్ టైంకి ఈక్వల్ చేస్తున్నాను కదా 1 అవర్ 25 మినిట్స్కి ఈక్వల్ చేస్తున్నాను అంత అర్థం అంటే టైం ఈక్వల్ చేస్తున్నాను కాబట్టి మనకు డిడిఎస్ ఏమవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది ఇక్కడ v మైనస్ యూ అనేది స్పీడ్ కదా స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ కదా రెండు స్పీడ్స్ కదా ఇవి అంటే 4/v మైనస్ యూ ప్లస్ 9/v ప్లస్ యూ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 25/60 25/60 ఎందుకు రాశానంటే బికాస్ ఈ 25 మినిట్స్ అనేది మనం హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ బై 60 ఓకే ఇది నెంబర్ మనం 60 డివైడ్ చేస్తాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది అనేది మనకు ఈ మినిట్స్ అనేది మనకు హవర్స్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట సో అలా రాసాను ఫైనల్గా మనకు 85/60 వస్తుంది అంటే 17/12 వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా ఈజీగా ఉండడం కోసం చెప్పేసి అంటే v అంటే 1/v మైనస్ యూని ఏమంటున్నా అంటే ఐఎమ్ థింకింగ్ ఇట్ యాజ్ ఏ ఎక్స్ ఓకే 1/v మైనస్ యూని ఏమంటున్నా అంటే ఎక్స్ అంటున్నాడు అలాగే 1/v ప్లస్ యూని ఏమంటున్నా అంటే ఐఎమ్ థింకింగ్ యాజ్ ఎ వై ఓకేనా అలా అనుకుంటే అయిపోతారు ఫైనల్ చూడండి ఇక్కడ మనకు ఎక్స్ ఉంది 4x ప్లస్ 9y ఈజ్ ఈక్వల్స్ టు 17/12 రావడం జరుగుతుంది అంటే కండిషన్ 1 అనమాట ఇది ఓకే సేమ్ అలాగే ఇంకోటి రాసుకున్నాను కండిషన్ ఉంది కదా అంటే 3/v మైనస్ 3 5/v ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు 55/60 50/60 ఎందుకంటే అక్కడ 55 మినిట్స్ ఇచ్చారు సో మినిట్స్ని కన్వర్ట్ చేస్తున్న హవర్స్లోకి అన్ని ఒకే వాల్యూస్ ఉండాలి కిలోమీటర్స్ హవర్స్ ఖచ్చితంగా ఉండాలి సో అలా రాస్తున్నాను అనమాట ఫైనల్గా ఏమవుతుందంటే ఇక్కడ కండిషన్ సేమ్ 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 11/12 వస్తుంది అనమాట కదా 11/12 రావడం జరుగుతుంది అనమాట ఈ రెండు కండిషన్ మీకు వాటిని క్యాన్సిల్ చేస్తామనుకోండి ఒక వాల్యూ వస్తుంది మనకు కావాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది వాడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి అది కనుక్కుంటే చాలా మనకి డౌన్ స్ట్రీమ్ కదా డౌన్ స్ట్రీమ్ అంటే మన v ప్లస్ యూ కదా ఓకే మనకు అనుకోవాల్సిన ఫైనల్గా డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలి సో డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలని మనకు ఈ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోవాలి ఎందుకంటే ఎక్స్ మనం v మైనస్ యూ అనుకున్నాం v మైనస్ యూ అంటే అప్ స్ట్రీమ్ కదా సో మనకి v మైనస్ యూ అంటే ఎక్స్ వాల్యూ మనకు అవసరం లేదనమాట మనకు కావాల్సిన y వాల్యూ సో ఎక్స్ వాల్యూని క్యాన్సిల్ చేసుకుంటాం సో క్యాన్సిల్ చేయడం కోసం ఏం చేస్తున్నా అంటే ఈ ఎక్స్ దగ్గర ఉన్న వాల్యూస్ ఉండగా 3 ఓకే ఎక్స్ దగ్గర వాల్యూస్ ఉన్న 3 కానీ అండ్ 4 ఈ 3 4తో నేను క్రాస్ మల్టిప్లై వేస్తున్నాను అనమాట అంటే ఈ యొక్క నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తున్నాను అలాగే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ 3 4 12 అవుతుంది 3 4 12 అవుతుంది ఓకేనా ఇప్పుడు ఏమవుతుందంటే వాట్ వి కాల్ 12x ఉంటుంది రెండు సపరేట్ చేసామనుకోండి ఈ 12x క్యాన్సిల్ అయిపోతుంది సో ఓకేనా ఇక్కడ మనకు ఈ మొత్తం వాల్యూస్ అని కన్వర్ట్ అయిపోతే మైనస్లు ఉంటాయి మైనస్లు అనే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది సో ఇక్కడ మైనస్ అవుతుంది కాబట్టి ఈ 27 - 20 ఏమవుతుందంటే -7y అవుతుంది అలాగే మనకు 11/3 - 17/4 ఏమవుతుందంటే 44 మైనస్ 51/12 అవుతుంది మైనస్ 7y అలాగే ఉంటుంది ఓకేనా ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ 44 అంటే ఏమవుతుందంటే -7 అవుతుంది ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్గా మనకి ఏమవుతుందంటే y వాల్యూ ఏమవుతుందంటే 1/12 అవుతుంది అనమాట ఓకే y వాల్యూ ఏమవుతుంది y వాల్యూ 1/12 అవుతుంది అసలు y అంటే మనకి ఏంది ఇక్కడ 1/v ప్లస్ యూ ఓకేనా 1/v ప్లస్ యూ గుర్తుపెట్టుకోవాలి 1/v ప్లస్ యూ అనేది మనకు y వాల్యూ అనమాట 1/v ప్లస్ యూ అంటే ఇక్కడ ఈ కింద డినామినేటర్స్ ఈక్వల్ అవుతాయి కదా ఎందుకంటే పైన రెండు న్యూమరేటర్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సో యూ కెన్ ఈక్వల్ ఇట్ టు అంటే v ప్లస్ యూ ఏమవుతుంది యూ కెన్ ఫైండ్ ఇట్ యాస్ 12 అంటే వాట్ వి కాల్ స్పీడ్ ఆఫ్ బోట్ అండ్ వాటర్ రెండు కలిపి ఎంత ఉంది ఇక్కడ మనకు అంటే v ప్లస్ యూ అంటే ఈ బోట్ స్పీడ్ అలాగే వాటర్ స్పీడ్ రెండు కలిపి ఎంత ఉంది మనకు ఈ డౌన్ స్ట్రీమ్లో మనకు వాట్ వి కాల్ 12 ఉందన్నమాట ఓకేనా 12 స్పీడ్ 12 తెలిసిపోయింది ఇక్కడ మనకు వాట్ వి కాల్ మనకి డిస్టెన్స్ కూడా తెలుసు అనమాట డిస్టెన్స్ ఇచ్చేస్తారు కదా అంటే 43 కిలోమీటర్ స్పీడ్ ఓకే 43 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఎంత టైంలో అది మేము కవర్ చేస్తుంది అంటే ఇక్కడ మనకు 43 అంటే 12 డిస్టెన్స్ ఎంత 12 కదా ఓకే సారీ డిస్టెన్స్ ఎంత ఇక్కడ మనకు 43 కిలోమీటర్స్ అనమాట అంటే రివర్స్ రాసుకోవాలి ఇక్కడ తప్పు రాసాను ఇక్కడ చూడండి కొద్దిగా మిస్టేక్ పడింది ఇక్కడ యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి డిస్టెన్స్ పైన ఉండాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మనకు డిస్టెన్స్ పైన కావాలి 43.2 అనేది మనకి ఏం రావాలి పైన రావాలి అలాగే 12 కింద వచ్చేయాలన్నమాట మిస్టేక్స్ చేశారనమాట ఇక్కడ ఈ నోట్స్ఫై అనేది కరెక్టిఫై చేసుకోండి 43/12 ఏమవుతుందంటే 3.63 ఓకేనా 3.63 అనే ఆన్సర్ జరుగుతుంది అనమాట సో ఇది జస్ట్ మనకు ఐడెంటిఫై చేయాలన్నమాట ఓకే 3.3 మనకి ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్ అవుతుంది చూడండి జస్ట్ ఇక్కడ కరెక్షన్ చేసుకోండి ఇది అప్ అండ్ డౌన్ అయింది సో ఆన్సర్ ఏమవుతుంది ఫైనల్గా మనకు 3.63 మాత్రం ఆన్సర్ వస్తుంది అనమాట సో ఆన్సర్ ఏమవుతుందంటే 3.63 అవుతుంది ఓకే 3.60 మనకు 3.6 ఇచ్చారు క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మనకి ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్స్ అనమాట ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్స్ కూడా కొద్దిగా ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాడు ఎందుకంటే కొద్దిగా లెంత్గా ఉన్న క్వశ్చన్స్ కూడా ఇక్కడ క్వశ్చన్ కూడా చూసినట్టు మనకు చూసానికి ఈజీగా ఉంది కానీ చేయాలని కొద్దిగా కాంప్లికేట్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కాంప్లికేట్ అని కాదు కొద్దిగా లెంత్ అవుతుంది అనమాట అంతే ఈజీని బట్ కాంప్లికేట్ ఏమిటి కాదు secant theta minus tan theta is equal to x/y ఓకేనా secant theta minus tan theta is equals to x/y అంట అర్థమవుతుంది అలాగే మనకు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే sin theta ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ ఓకే బట్ కండిషన్ చూడండి మీన్ theta వచ్చేసి 0 to 90 degrees మధ్యలో ఉంటుంది
అలాగే ఈ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎక్స్ వాల్యూ ఈస్ వాట్ వి కాల్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. ఓకేనా, ఎక్స్ ఈజ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఓకేనా, ఈ కండిషన్ గుర్తుంచుకోవాలి. ఓకేనా, కాబట్టి మనకి డైరెక్ట్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయలేము. ఓకే, డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవద్దు, కాంప్లికేట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ ఐఎమ్ థింకింగ్ ఇట్ యాస్ మనకు ఆల్రెడీ క్వశ్చన్ తెలుసు అనమాట. ఏంటంటే సీకెన్ తీటా ఫర్ ఎగ్జాంపుల్ సైన్ తీటా టికెన్ తీటా వాట్ ఎవర్ ఇట్, సీకెన్ తీటా మైనస్ ట్యాన్ తీటా. ఓకే, సీకెన్ తీటా మైనస్ ట్యాన్ తీటా గుర్తుంచుకోండి బాగా. ఇది చాలాసార్లు ఇదే టాపిక్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇచ్చారు. టాపిక్ తెలియలేదు డైరెక్ట్ ఫార్మ్ తెలియలేదు అనుకోండి ఏమవుతుందంటే మనం చాలా టర్నింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. చాలా స్టన్స్ చేయాల్సి వస్తుంది, అంటే చాలా ఎక్కువ మెథడ్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది, చాలా ఎక్కువ స్టెప్స్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు డైరెక్ట్ తెలిసినది ఈజీ అవుతుంది. సీకెన్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. ఓకేనా, ఇది కండిషన్ అనమాట. ఏంటంటే సీకెన్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ వై అనుకోండి. ఓకేనా, సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతుందంటే 1/y అవుతుంది, అంటే రెసిప్రోకల్ అవుతుంది అనమాట. అంటే రెసిప్రోకల్స్ అవుతాయి రెండు, సీకెన్ తీటా ట్యాన్ తీటా అని గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, సీకెన్ తీటా మైనస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై. అలాగే సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఏమవుతుంది, అఫ్ కోర్స్ y/x అవుతుంది. ఇది గుర్తుండి మనకు చాలా ఫాస్ట్ అవుతుంది ఆన్సర్, లేదంటే కొద్దిగా ఎక్కువ టర్నింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, క్లియర్. ఒక రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అప్పుడు ఏమవుతుంది 2 సీకెన్ తీటా మిగిలిపోతుంది. 2 సీకెన్ తీటా మన ఫైనల్ ఏం మిగులుతుందంటే ప్రాసెస్లో చేసాం అనుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2x, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2x ఉంటుంది అనమాట. అంటే సీకెన్ తీటా అంటే వాల్యూ ఏమి ఇక్కడ, సీకెన్ తీటా ఆఫ్ కోర్స్ సీకెన్ తీటా అంటే మనకి ఏమవుతుందంటే మన టేబుల్ ఫామ్ చూసినట్లయితే సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు హైపోతెన్యూస్ బై అడ్జసెంట్. ఓకేనా, హైపోతెన్యూస్ బై అడ్జసెంట్ కదా, ఇక్కడ అర్థమవుతుందా? అంటే హైపోటెన్యూస్ అడ్జసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకున్నాం అనుకోండి, సరే ఇంటికి రాలేదు, ఇంకో ట్రయాంగిల్ వేస్తాను. ఓకే, ట్రయాంగిల్ ఫామ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది హైపోతెన్యూస్ కదా. అంటే హైపోతెన్యూస్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, హైపోతెన్యూస్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమవుతుంది హైపోతెన్యూస్ అవుతుంది. అలాగే అడ్జసెంట్ ఇచ్చారు ఆల్రెడీ, ఇక్కడ అడ్జసెంట్ ఏమవుతుందంటే మనకు 2 ఇంటూ ఎక్స్ వై, 2 ఇంటూ ఎక్స్ వై ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేసింది ఇక్కడ మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఏంది, ఇక్కడ మన ఫార్ములా తెలుసు కదా. అంటే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2xy హోల్ స్క్వేర్ ప్లస్ ఏమవుతుంది ఇక్కడ మనకు ఇక్కడ ఏ వాల్యూ అక్కడ వస్తుంది అనమాట. దాన్ని ఏమనుకున్నాను ఇక్కడ ఐఎమ్ థింకింగ్ ఇట్ యాస్ ఏ. ఇది ఏ అనుకున్నాను నేను. ఓకే, మనకు కావాల్సిన ఆపోజిట్ సైడ్ని ఏ అనుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఏ స్క్వేర్, అంతే కదా, ఏ స్క్వేర్ ప్లస్ 2xy హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, నేను చేస్తున్నాను మళ్ళీ మల్టిప్లై చేస్తాను 4x స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది, మీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది. అలాగే మల్టిప్లై చేస్తాను ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2a ఫార్ములా వేస్తాను అనుకోండి. ఇక్కడ 4x స్క్వేర్ వై స్క్వేర్ ఉంది, ఈ 4x స్క్వేర్ వై స్క్వేర్ అవతల వెళ్ళిపోయింది అనుకోండి, సపరేట్ అవుతుంది. సపరేట్ అయితే ఏమవుతుంది ఇక్కడ మనకు ఇక్కడ వాట్ వి కాల్ 2x స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా ఉంది అనమాట. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది కూడా తప్ప రాశారు చూడండి, ఇక్కడ ఇది మిస్టేక్ జరిగింది. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, నాట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనమాట. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాట్ వి కాల్ ఇక్కడ స్క్వేర్ యువతలకు వచ్చిన రూట్ అవుతుంది, లేదంటే ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ డైరెక్ట్ చేయొచ్చు అనమాట. సో మన ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది, సరే కరెక్ట్, ఇది మన హోల్ స్క్వేర్ వేయాలి యాక్చువల్గా. ఓకే, ఇది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కరెక్టే. మనం ఫైనల్గా ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ అనేది మనకు ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కరెక్టే. ఓకేనా, ఫైనల్గా ఏమవుతుందంటే ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ వాల్యూ బికమ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎందుకంటే ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎందుకు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రావడం జరిగిందంటే బికాస్ మనకు సైన్ తీటా అడిగారు. సైన్ తీటా అంటే వాటి కలిగి మనకు సైన్ తీటా అడిగారు కాబట్టి ఈ సైన్ తీటా వాల్యూ అంటే మనకి ఏంది, సైన్ దీస్ అపోజిట్ బై హైపోతెనీస్. హైపోజిట్ అంటే మనకి హైపోతెనీస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా డినామినేటర్లో మనకు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. పైన రావాల్సిన వాల్యూ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇది ఆన్సర్ అనమాట. క్లియర్, కానీ ఇక్కడ మిస్టేక్ ఏందనమాట, మైనస్లో ఇచ్చారు ఇక్కడ. సో రివర్స్లో ఉంది కాబట్టి, బట్ ఆన్సర్ అని వేరే ఆన్సర్ కరెక్ట్ ఎగ్జాక్ట్ లేవు కాబట్టి, సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది అనమాట. ఓకేనా, మనకి సింపుల్గా చేయొచ్చు అనమాట, ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ హైపోతెనీస్ ఉంది కదా, అక్కడే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. హైపోతెనీస్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మన సైన్ థీటాలో ఖచ్చితంగా హైపోతెనీస్ కింద సైడ్ రావాలి. సో ఇది ఆప్షన్ తప్పవుతుంది, ఇక్కడ మనకి ఆప్షన్ తప్పవుతుంది. సో ఈ రెండు సిమిలర్ కాబట్టి ఈ రెండు చూసుకోవాలి. ఓకే, ఈ సిమిలర్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇది సేమ్ ఇచ్చారు ఎగ్జాక్ట్గా. సో ఇది కూడా చేయని అవసరం, డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఆప్షన్ గురించి చూసి మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట ఫాస్ట్గా. అన్ని స్టెప్స్ అనేది పూర్తిగా చేయడం అవసరం లేదు. అందుకే క్వశ్చన్ చూడాలి కరెక్ట్ నీట్గా, అలా ఆప్షన్స్ కూడా ఓవర్ నీట్గా గమనించాలన్నమాట. అప్పుడే మనకు ఆన్సర్ ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేయగలుగుతాం. ఓకేనా, క్వశ్చన్ గమనించలేదు అనుకోండి, ఎంత ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్లో మనకు టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 22nd క్వశ్చన్. ఏ పర్సన్స్ బై
5 టేబుల్స్ అండ్ 6 చైర్స్. ఓకే, చూడండి ఇక్కడ అతను 5 టేబుల్స్ కొంటున్నాడు, అలాగే 6 చైర్స్ కొంటున్నాడు. సారీ, 9 చైర్స్ కొంటున్నాడు. రివర్స్‌లో ఆ 9 చైర్స్ కొంటున్నారనమాట. ఎంత కొంటున్నాడు అతను? టోటల్‌గా 15,400 కొంటున్నాడు. ఓకేనా, ఎంత అమౌంట్‌కి? 15,400 కొంటున్నాడు. ఓకేనా, తర్వాత హీ సేల్స్ ద టేబుల్ అట్ 10% ప్రాఫిట్. ఓకేనా, హీ సేల్స్ ద టేబుల్ అట్ 10% ప్రాఫిట్ అండ్ చైర్ అట్ 20% ప్రాఫిట్. అంటే టేబుల్స్ అన్నీ అతను 10% లాభానికి అమ్మేశాడనమాట. అలాగే చైర్లన్నీ 20% లాభానికి అమ్మేస్తున్నాడు. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్, అంటే టోటల్‌గా అన్ని 5 టేబుల్స్ మీద అలాగే 9 చైర్స్ మీద అతనికి వచ్చిన మొత్తం లాభం ఎంత అంటే మనకు ప్రాఫిట్ సెల్లింగ్ వచ్చేసి మనకు నథింగ్ బట్ 2080 రూపీస్ అని 2,080 రూపాయలు రావడం జరిగిందనమాట. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 చైర్స్? ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు? 3 చైర్లు ఎంత కాస్ట్ పడిందని అడుగుతున్నాడు అనమాట. ఈ క్వెషన్ కూడా చాలా ఈజీనే. కొద్ది క్వెషన్ మనం చదవడానికి కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతున్నాం గానీ, బట్ ఆన్సర్ చాలా చాలా ఈజీ. చూసినట్లయితే మనకు ఐయామ్ థింకింగ్ ఒకవేళ అనుకున్నాను అంటే కాస్ట్ ప్రైస్ అండి. ఈ యొక్క కాస్ట్ ప్రైస్ ఉంది కదా! ఈ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 చైర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాడు. ఓకేనా, ఐయామ్ థింకింగ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 చైర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అలాగే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 టేబుల్స్ ఈజ్ ఇప్పుడేమవుతుంది? ఇది ఎక్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ మిగిలిన టోటల్ అమౌంట్‌లోంచి మిగిలిపోయినది కదా మనకు వాట్ వి కాల్ ఈ 5 టేబుల్స్ అవుతుంది. ఓకేనా, టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 15,000 ఇచ్చారు కదా! సో, టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? సో, 15,000 ఇచ్చారు కాబట్టి ఈ 15,000లోంచి టేబుల్ తీసేస్తే మిగిలిపోయేది ఎందుకా? చైర్సే కదా! సో, అదే ఇక్కడ అదే లాజిక్ ఫాలో అవుతున్నాను. ఈ చైర్స్ ఎక్స్ అనుకుంటే ఇక టేబుల్స్ ఏమవుతాయి? 15,400 మైనస్ ఎక్స్ అవుతాయి కదా! ఓకే, క్లియరా? ఈ 2 యాడ్ చేసి మనకు టోటల్‌గా వచ్చేస్తుందన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ టేబుల్స్‌ని ఎంత 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 లాభానికి అమ్ముతున్నాడు అతను? ఈ టేబుల్స్‌ని అంటే 15,400 మైనస్ ఎక్స్‌ని 10% లాభానికి అమ్ముతున్నాడు. ఓకేనా, ఇది క్లియరా? అలాగే ఈ ఎక్స్ ఉంది కదా! అంటే చైర్స్‌ని ఎంత పర్సెంట్‌గా లాభానికి అమ్ముతున్నాడు అతను? 20% లాభానికి అమ్ముతున్నాడు. ఈ 2 వచ్చిన లాభం ఉంది కదా! అంటే దీంట్లో వచ్చిన లాభం 10% లాభం, అలాగే 20% లాభం దేనికి ఈక్వల్? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2,080 రూపీస్. ఓకేనా, 2,080 రూపాయలకి మనకు ఇది ఈక్వల్ అవుతుంది. సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఫైనల్‌గా డిస్ట్రిబ్యూట్ చేశాననుకోండి, అంటే 10/100 ఏమవుతుంది? 1/10 అవుతుంది. అలాగే 20/100 ఏమవుతుంది? 1/5 అవుతుంది. డైరెక్ట్ రాసేయొచ్చు. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాను మనం ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా 1/10ని. 1/10 ఇంటూ 15,400 ఏసాననుకోండి ఏమవుతుందంటే ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్‌గా మనకు 1,540 వస్తుంది. అలాగే x/10 ఉంటుంది. ప్లస్ x/5 ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు 2080 ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే ఏం చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 10x - 5x/50 ఈజ్ ఈక్వల్స్ టు 2080 - 1540. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే 1500 540 వస్తుంది డివైడ్ చేసామనుకోండి. ఓకేనా, 540 మేము సబ్ట్రాక్ట్ చేస్తే 540 వస్తుంది. ఈ 10 యువతలకి వచ్చేదానికి ఏమవుతుందంటే 5,400 అవుతుందన్నమాట. ఓకేనా, 5,400 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ టోటల్‌గా ఎక్స్ వాల్యూ ఏంటి? ఎక్స్ వాల్యూ ఏంది ఇక్కడ? ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ నథింగ్ బట్ 9 చైర్స్ కాస్ట్ అనమాట. మనకు కావాల్సింది ఎంత? 3 చైర్స్ కాస్ట్ మాత్రమే. అంటే ఇది ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 5,400 వచ్చింది కదా! ఈ 5,400 వచ్చేసి మనకు 9 చైర్ల కాస్ట్ 5,400. మనకు కావాల్సింది ఏంది? 3 చైర్ల కాస్ట్ మాత్రం మనకు కావాలి. సో, 3 చైర్ల కాస్ట్ మాత్రం ఇక్కడ కావాలంటే బై 3 చేస్తే ఏమవుతుంది? ఈజీగా అవుతుంది కదా! సో, అదే చేస్తున్నాను అన్నమాట ఇక్కడ. 5,400కి బై 3 చేస్తున్నాను. ఎందుకోసం అంటే మనకు కావాల్సింది కేవలం 3 మాత్రమే. సో, 3 డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 1,800 అవుతుందన్నమాట. ఓకే, 3 చైర్స్ కాస్ట్ ఏమవుతుంది? 1,800 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సో, మనకు ఆన్సర్ ఏమవుతుంది? 18,000 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనకు ఏ కెన్ కంప్లీట్ ఎ సర్టెన్ వర్క్ ఇన్ 30 డేస్. ఓకేనా, ఏ అనే వ్యక్తి ఒక వర్క్ ఇన్ 30 డేస్ కంప్లీట్ చేస్తారంట. అలాగే బి ఈస్ 25% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ. ఓకే, బి వచ్చేసి మనకు ఏ కన్నా 25% మోర్ ఎఫిషియెంట్ అంట. అలాగే సి ఈస్ 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. సి వచ్చేసి 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి అంట. దే విల్ వర్క్ టుగెదర్. ఓకే, ఎవరు? దే ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ 3 డేస్. అందరు కలిసి 3 రోజులు వర్క్ చేశారు. అయితే బి ఒక్కడే ఎన్ని రోజులు రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు? 3 రోజులు వర్క్ చేసిన తర్వాత కొద్దిగా వర్క్ మిగిలిపోయి ఉంటుంది కదా! ఆ మిగిలిపోయిన వర్క్‌ని ఈ బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు? ఎంత టైం పడుతుందని మనం క్వెషన్ అడుగుతుంది. సో, ఇక్కడ మనకు కండిషన్ రాసుకున్నాం మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100. ఓకేనా, ఏ యొక్క ఎఫిషియన్సీ 100 అనుకున్నాడు. అక్కడ బి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 25% మోర్ దాన్ ఏ కదా! అంటే 25% ఎక్కువ అంటే మనకి ఏమవుతుంది? 125 అవుతుంది. ఓకేనా, అలాగే సి ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 20% మోర్ దాన్ బి. ఓకే, బి కన్నా అతనికి 20% ఎక్కువ అంట. అంటే 125లో 20% ఎంత ఏమవుతుంది? ఆఫ్‌కోర్స్ 25 అవుతుందన్నమాట. సో, 125లో 20% 25 అవుతుంది. సో, అప్పుడు ఏమవుతుందంటే 150 అవుతుంది. ఓకే, అంటే ఫైనల్‌గా మనకు ఎఫిషియన్సీ వచ్చేస్తదన్నమాట. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, ఎఫిషియన్సీ ఆఫ్ బి, ఎఫిషియన్సీ ఆఫ్ సి. ఓకే, ఇప్పుడు ఏబీసీ మొత్తం మీరు రేసెస్ రాశారనుకోండి, అని క్యాన్సిల్ చేశారనుకోండి 25 4 జా
25 ఫైవ్స్ 25 6 అంటే 4:5:6 అనేది ఏమవుతుందంటే వీళ్ళ ఎఫిషియన్సీ యొక్క రేషియోస్ అనమాట. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఫైనల్గా మనం ఏం చేయొచ్చు, ఎఫిషియన్సీ రేషియోస్ని మల్టిప్లై చేసామనుకోండి టోటల్ టైంతో. ఓకేనా? వాళ్ళ వాళ్ళ మీన్ టైంతో మీన్ వాట్ ఇక్కడ వాళ్ళ టైంతో మల్టిప్లై చేస్తాం అనుకోండి ఏమవుతుందంటే వీళ్ళకి టోటల్ వర్క్ అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ ఏ అనే వ్యక్తి 30 డేస్ వర్క్ చేస్తారు కదా, 30 డేస్ వర్క్ చేస్తారంటే టోటల్ వర్క్ని. ఓకే, టోటల్ వర్క్ని అతను 30 డేస్ కంప్లీట్ చేస్తాడు కదా, ఇచ్చారు కండిషన్ ఆల్రెడీ మనకు క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చేస్తారు. ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 డేస్. ఓకే, సర్టెన్ అంటే మొత్తం టోటల్ వర్క్ 30 డేస్ తీసుకుంటాడు అతను. ఓకే, అంటే ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 4 కదా, 4 × 30 ఏమవుతుంది 120 అవుతుంది. ఈ 120 ఏంటంటే ఈ టోటల్ వర్క్ అనమాట. అంటే మొత్తం వర్క్ అంతా ఎంత అంటే 120 యూనిట్స్. ఓకేనా? మొత్తం వర్క్ 120 యూనిట్స్. ఇది పక్కన పెట్టుకోండి అండ్ టోటల్ వర్క్ పక్కన పెట్టుకోండి. తర్వాత చూడండి ఇక్కడ 3 వర్క్ ఫర్ 3 డేస్. ఓకేనా? ఈ ముగ్గురు కలిసి 3 డేస్ వర్క్ చేశారు. అంటే ఏ వచ్చేసి 4, అంటే ఏ ఎఫిషియన్సీ 4 కదా, 4 5 6 అని మల్టిప్లై చేస్తే దీంతో మల్టిప్లై చేస్తున్నాను, 3తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు 3 డేస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ 30 ఎందుకు మల్టిప్లై చేశానంటే ఏ మొత్తం వర్క్ని 30 డేస్ కంప్లీట్ చేస్తారు కదా, అప్ టోటల్గా మనం ఫైండ్ అవుట్ చేసాం ఏది టోటల్ వర్క్ని. సో అదే బేస్ మీద ఏం చేస్తానంటే నేను ఐఎమ్ అగైన్ మల్టిప్లయింగ్ విత్ 3 అనమాట. ఎందుకంటే వీళ్ళు 3 డేస్ మాత్రమే వర్క్ చేస్తున్నారు కాబట్టి. అంటే 4 + 5 + 6 ఏమవుతుంది 15 అవుతుంది. అంటే 15 × 3 ఏమవుతుంది మళ్ళీ వీల్ గెట్ 45 అంటే 45 యూనిట్స్ అనేది మళ్ళీ అంటే టోటల్గా 120 యూనిట్స్లో 45 యూనిట్స్ అనేది మనకు ఈ వాట్ వీ కాల్ ఇక్కడ వీళ్ళ ముగ్గురు 3 రోజులు వర్క్ చేయడం వల్ల కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది 120లోంచి 45 తీసేస్తే 75. ఓకే, 75 యూనిట్స్ అనేది మనకు రిమైనింగ్ మిగిలిపోయి ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? 75 యూనిట్స్ అనేది రిమైనింగ్ మిగిలిపోయి ఉంటుంది. ఈ 75 యూనిట్స్ని వాట్ వీ కాల్ బి ఒక్కడే. ఓకే, బి ఎఫిషియన్సీ ఎంత 5 కదా, సో బి ఎఫిషియన్సీ 5 కదా, సో బి యొక్క ఎఫిషియన్సీ 5 కాబట్టి అప్పుడు 75. ఓకేనా? ఈ 75/5 ఏమవుతుంది 15. ఓకేనా? అంటే అతను ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు, ఈ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ హోల్ వర్క్ ఇన్ 15 డేస్. ఇంకా రిమైనింగ్ వర్క్ మొత్తాన్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు అతను 15 డేస్ కంప్లీట్ చేస్తాడు. అంతే సింపుల్. అర్థమవుతుంది. ఇక్కడ ఎందుకు డివైడ్ చేస్తానంటే ఇప్పుడు మనకు టోటల్ వర్క్ వాటికి డేస్ని ఎఫిషియన్సీ మల్టిప్లై చేసి ఏమొస్తుంది మనకు టోటల్ వర్క్ వస్తుంది కదా, ఈ వర్క్ని వాట్ వీ కాల్ ఇక్కడ మనకు డేస్ ఉన్నాయి కదా, వాట్ వీ కాల్ ఇక్కడ ఎఫిషియన్సీని డివైడ్ చేశాను అనుకోండి. ఓకే, ఈ వర్క్ని ఎఫిషియన్సీ డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫైనల్గా రివర్స్ అంతే కానీ జస్ట్ సింపుల్ అనమాట 50 డేస్ వచ్చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఈ వాట్ వీ కాల్ ఇక్కడ వాళ్ళ డేస్ అంటే వాళ్ళ వాట్ వీ కాల్ ఇక్కడ డేస్ను. ఓకేనా, డేస్తో దేన్ని మల్టిప్లై చేస్తున్నాను ఎఫిషియన్సీ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది వర్క్ వస్తుంది అనమాట. ఓకేనా, వాళ్ళ వర్క్ని ఓకేనా వాళ్ళ ఎఫిషియన్సీతో డివైడ్ చేసామనుకోండి, అంటే ఎఫిషియన్సీని వర్క్తో డివైడ్ చేసామనుకోండి ఏమొస్తుంది మన ఫైనల్గా విల్ గెట్ అగైన్ డేస్ అనమాట. సో అదే ప్రిన్సిపల్ ఇక్కడ చేస్తున్నాను. సో మనకి టోటల్గా ఎంత వస్తుందంటే 15 డేస్ అని రావడం జరుగుతుంది అనమాట. ఇది ఇతని యొక్క ఎఫిషియన్సీ అనమాట. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఇక 15 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్, దట్స్ ఇట్. ఈ 25 క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వీడియోలో మనం జీకే క్వశ్చన్ డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్, తర్వాత మనం మ్యాథ్స్ క్వశ్చన్స్. ఓకే, కంటిన్యూషన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సపోర్ట్ అవర్ ఛానల్.